శ్రీమన్నారాయణ శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణ సత్సంగమునకు మీ అందరికీ ఆహ్వానములు. శ్రీమన్నారాయణ శరణం అనే మహామంత్రం మనకు భగవంతుడు ఈ దృశ్యం మూలంగా అందిస్తున్నాడు. మనం ఇంతవరకు అయ్యప్ప శరణం, గోవింద శరణం, దుర్గా శరణం, షణ్ముఖ శరణం, వినాయక శరణం, దుర్గా శరణం అని చెప్పి ఉంటాం, ఎన్నోసార్లు చెప్పి ఉంటాం. కానీ మనకు వెంటనే ఆ క్షణంలోనే అమ్మయ్య అనేంటి నెమ్మది దొరికిందా అంటే సందేహమే. ఎందుకంటే భక్తి మార్గము చాలా సమయం తీసుకుంటుంది. మన పాపాలు, మన సమస్యలను మనం ఎంత దూరంగా సిక్కుపెట్టి ఉంటామో వాటన్నిటినీ విడదీయడానికి దైవానికి కూడా సమయం కావాలి. కానీ మనకు వెంటనే అమ్మయ్య అనే ఒక నెమ్మది దొరకాలంటే ఈ శరణాగతి, శ్రీమన్నారాయణ శరణం అనే మార్గం చాలా ఉపయోగమైన ఉన్నది. ఇది కొత్తది కాదు. శాస్త్రంలో, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పిన ఒకే దేవుడు శ్రీకృష్ణుడు భగవానుడు. మా శుచః అంటే భయపడవద్దు, వేదన పడవద్దు, దిగులు పడవద్దు. మా శుచః, నేనున్నాను, నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. అదేవిధంగా రాముడు కూడా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ ప్రదం మమ. నేను సత్యం చేస్తున్నాను, ఒకసారి నన్ను స్వామి శరణం చెప్తే అతనికి ఎటువంటి ఉపద్రవం, ఎటువంటి కష్టం నుంచి నేను కాపాడుతాను. ఇది నా వ్రతము, సత్యము అని రాముడు సీతకు చెప్పాడు. వరాహ భగవాను కూడా మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు శ్రీమన్నారాయణ శరణం చెప్తే అతనికి జీవిత దశ మొత్తంగా వెంటనే కూడానే ఉండి అతనికి స్మృతి తప్పునప్పుడు మరణ దశలో నా యొక్క రూపాన్ని చూపించి, నా యొక్క నామాన్ని చూపించి అందులో చేర్చుకుంటాను అని వరాహ భగవానుడు భూదేవికి చెప్పాడు. కాబట్టి ఈ శరణాగతి మార్గము దైవం వల్ల చెప్పబడినది. దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలన్నదే మనకు ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. శ్రీమన్నారాయణ శరణం అని మన ఇష్టదేవుణ్ణి పాదార విందము పట్టుకొని మనము మానసికంగా మన యొక్క సమస్యలను దింపివేస్తే మనం ఆ క్షణంలోనే అమ్మయ్య అనే నెమ్మది పొందగలము. ఒక బలవంతుని దగ్గర బలహీనమైన వాడు కాలు పట్టుకుంటే నన్ను కాపాడు అంటే వెళ్ళిపో, చీపో అని వదిలేస్తాడు. ఒక ధనవంతుని దగ్గర ధనము ఎదురు చూసి నేను ఇస్తానని చెప్పిన వెంటనే మనకు అమ్మయ్య అనే ఒక నెమ్మది దొరుకుతుంది. విభీషణుడు శ్రీరాముని చరణం పట్టిన వెంటనే రావణుడు బ్రతికున్నప్పుడే లంకకు విభీషణుడి రాజుగా చేశాడు శ్రీరాముడు. అదేవిధముగా మనము శ్రీమన్నారాయణ శరణం అని చెప్పిన వెంటనే మనకు ఆ దైవముకు సమానమైన ఒక నెమ్మది, ఒక అమ్మయ్య అనే ఆశ్వాసమును మనకు దేవుడిస్తాడు. దేవుడి యొక్క స్థితి అదే. ఎప్పుడు శాంతిగా ఉండేదే దేవుడి స్థితి. యుద్ధం చేసినప్పుడు కూడా కృష్ణుడు శాంతిగా ఉన్నాడు, రాముడు శాంతిగా ఉన్నాడు. ఆ శాంతి అనేది అమ్మయ్య అనే ఒక అభిప్రాయం, అమ్మయ్య అనే ఒక ప్రశ్నలు తీరినది అనే ఒక భావము మనకు ఈ శరణాగతి మూలమే దొరుకుతుంది. కాబట్టి మనం ఈ శరణాగతి మార్గముని మట్టుకు మనము పాటించాలి. కృష్ణుడే చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నన్ను మట్టుకు పట్టుకుంటే చాలు. నీవు యుద్ధం చేసి శత్రువులను చంపినా కూడా నీకు పాపం రాదు, నేను చూసుకుంటాను.
అన్నాడు. కాబట్టి మనకు ఎటువంటి సందేహం లేకుండా మనం ఈ పద్ధతిని, ఈ మార్గాన్ని ప్రతిఫలించాలి, అవలంబించాలి. ఈ శరణాగతి మార్గమునకు గజేంద్రుడు, అర్జునుడు, విభీషణుడు, ద్రౌపది, ఉత్తర మన వరకు కూడా ఎన్నో 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 లాభాలు చూస్తున్నాం. ఆ లాభాలు మీరందరూ పొందాలి అని మా అభిప్రాయం. ఈ శరణాగతిలో 5 అంగాలు ఉన్నాయి. మొదటి అంగము కార్పణ్యము. కార్పణ్యం అంటే మన యొక్క దిగులు, అంటే విషాద యోగము అని చెప్పి అర్జునుడు చెప్పినప్పుడు, విషాదం మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గర మనల్ని కాపాడుకునే దానికి ఎటువంటి శక్తి లేదు, మనము చాలా బలహీనులు, మనకు ఎటువంటి సహాయము ఎవ్వరి దగ్గర లేదు. ఇటువంటి స్థితియే మనకు కార్పణ్యం. ఈ స్థితిలో మనము వేరెటువంటి మార్గము తోచకుండా భగవంతుని పాదార విందును పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే చాలు. దీనికోసము మనకంటే దేవుడు కాస్తూ కూర్చున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం వెంటనే శ్రీమన్నారాయణ శరణం చెప్పి మన దిగులు స్థితిని అతనికి తెలిపించాలి. ఇదే కార్పణ్యము. అర్జునుడు చేసింది ఇదే. నాకు ఒళ్ళు నడుగుతున్నది, నాకు గాంధీపము చేయి విట్టుపోతున్నది, నాకు చాలా చాలా బాధగా ఉన్నది, నేను యుద్ధం చేయను అని దిగులతో కూర్చున్నాడు. అర్జున విషాద యోగం అని పేరు. అలాగే మనము ఉన్నాము. కాబట్టి మనకు మార్గం ఉన్నది, దేవుడున్నాడు. ఈ శరణాగతి మార్గం ఉన్నది. శ్రీమన్నారాయణ శరణం చెప్తే మనం చెప్పిన వెంటనే మనకు ఓదార్పు కలుగుతుంది, అమ్మయ్య అనే నెమ్మది కలుగుతుంది. ఈ కార్పణ్యము మొదటి మార్గము. రెండవది ఆనుకూల్య సంకల్పము. అంటే దైవం మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు మనం శుద్ధంగా ఉండాలి, మనం చాలా చాలా శుద్ధంగా ఉండాలి. మన దగ్గర అబద్ధము కూడదు, అసత్యము కూడదు. ఎందుకంటే ఒక ప్రశ్న, ఒక సమస్య, ఒక దుఃఖం మనకు వచ్చిందంటే అది బయట నుంచి రానే రాదు. ఎటువంటి దుఃఖమో, ఎటువంటి సుఖమో బయట నుంచి రానే రాదు. ఎటువంటి సమస్యకు మన యొక్క ఒక చిన్న అణువు మాత్రమైన బాధ్యత ఉంటుంది. మనం ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉంటాం, మనం దాన్ని గుర్తించము. విధి, నేరము, ఎదిరించేవాడు, శత్రువు, దేవుడు కూడా ఇలా ఏదో కారణాలు చెప్పి మనం మన కాలాన్ని వ్యథా చేస్తున్నాము. కానీ మన యొక్క తప్పును మనం గుర్తించలేదు. ఈ తప్పును మనము ఏకాంతంలో కూర్చొని ఒక తెల్ల పేపర్లో రాయాలి. ఈ తప్పులు చేసినందువల్ల ఈ సమస్య నాకు వచ్చి ఉంది, ఇక మీదట ఈ తప్పు నేను చేయను, ఎవరి మనసు నేను బాధించను, ఎటువంటి తప్పు ఇక మీదట నేను చేయను, ఇదే తప్పు చివరి తప్పుగా నీవు చింతించి నన్ను రక్షించాలి అని దేవుడి దగ్గర చాలా చాలా సత్యంగా రాసి పెట్టాలి. ఈ రాసి పెట్టి ఈ కాగితాన్ని ఎక్కడైనా మర్చిపోండి. దాని తరువాత ఇదే ఆనుకూల్య సంకల్పము. ప్రతికూల వర్జనము మూడవది. అంటే దేవుడు మనల్ని కాపాడడానికి వచ్చేటప్పుడు మనం ఏదో ఒక ప్రయత్నాలు చేయకూడదు. ఈ పరిహారము, ఆ పరిహారము, ఇంకొక దైవము, వేరొక దైవము, ఏదో మార్గాలు వాడకూడదు. మనం శ్రీమన్నారాయణ శరణం చెప్పిన ఆ క్షణం నుంచి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. హనుమంతుడిని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి కట్టేశాడు. కానీ హనుమంతుడు బ్రహ్మదేవునికి మర్యాద చూపించడానికి కొరకు అతను కట్టుబడినట్టు నటించాడు. కానీ అతన్ని సభకు తీసుకురమ్మని చెప్పి ఇంద్రజిత్తు వెళ్ళిపోయిన వెంటనే ఆ రాక్షసుడు వేరొక తాడు తీసి అతన్ని కట్టిన వెంటనే హనుమంతుని యొక్క బ్రహ్మాస్త్రము బలహీనమైపోయినది. అలాగే మనము శ్రీమన్నారాయణ శరణం అనే బ్రహ్మాస్త్రాన్ని చేతిలో పెట్టుకొని మనము వేరెటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అట్లు చేసినప్పుడు మనం శరణం చెప్పినది వ్యయమైపోతుంది, వృథా అయిపోతుంది. కాబట్టి మనం ప్రతికూలముగా దేవునికి ఎదురుగా, అతని ప్రయత్నానికి ఎదురుగా ఏమీ చేయకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. నాలుగవది మహావిశ్వాసం. మహావిశ్వాసం అనేది అంత సులభంగా మనకు రాదు. మన అహంకారం మనకు
దారి చూపదో, దారి ఇవ్వదు. కానీ సత్యమేమంటే దేవుని వలని అన్నీ జరుగుతున్నది. మనం నిద్రపోయినప్పుడు మన ఒంట్లో ఒక కర్మాగారము నడుస్తున్నది, మనకు తెలియదు. మనకు శక్తి వస్తున్నది, మనకు నెమ్మది దొరుకుతున్నది, శాంతి దొరుకుతున్నది. మరునాటి యొక్క మరునాడు మనం పని చేయడానికి మనకు శక్తి వస్తున్నది. ఎవరిచ్చారు ఇది? అదే విధంగానే మనం మేలుకున్నప్పుడు కూడా దైవమే అన్నీ చేస్తున్నది. మనం చేస్తున్నామని మనం నమ్మడం మనకు మాయ. కానీ దేవుడే అన్నీ చేస్తున్నాడు. మనల్ని ఇప్పుడు ఈ మార్గానికి పిలుచుకొని వచ్చినది కూడా ఆ దేవుడే, చెప్తున్నది ఆ దేవుడే, అడుగుతున్నది ఆ దేవుడే, మనల్ని కాపాడుపోయేది ఆ దేవుడే, మీ యొక్క ఇష్టదేవుడు. కాబట్టి ఈ మహావిశ్వాసం మనకు చాలా చాలా ముఖ్యం. ఈ తర్వాత ఇంకొక దైవాన్నో ఇంకొక మార్గాన్నో మనకు వెళ్ళకూడదు. మహావిశ్వాసంతో దేవుని కాపాడుతుందని నమ్మకంతో మనము ఏమీ చేయకుండా ఉండాలి. అదే ముఖ్యము. తరువాత చివరిది ఆత్మనివేదనం అంటే దైవమునకు మనము ఈ పొంగల్ ప్రసాదములు ఇవి నివేద్యం చేస్తున్నట్లు మన ఆత్మను మనల్ని మొత్తముగా దేవునికి నివేద్యం చేయాలి. దైవము దగ్గర అన్నీ ఉన్నాయి, అతని దగ్గర లేనిది మన మనసు ఒకటి. మన మనసు అతని దగ్గర లేదు, మన మనసు అతని తప్పించి వేరే ఎక్కడెక్కడో ఉంది. మన దైవం దగ్గర లేదు. మన ఆత్మను అతనికి నివేదన చేసిన తక్షణం నుంచి మనమే కాదు, మనం మూలంగా ప్రవర్తించేది అతని, జరిగేదన్నీ అతని ఇష్టమే. ఏది జరిగినా ఎటువంటి సంఘటన జరిగినా కూడా అది అతని ఇష్టమే. అది మంచి ఇష్టంగానే ఉంటుంది. మనకు మంచిదే జరుగుతుంది. మనకు తెలియదు ఏది మంచిది అని, దైవం తెలుస్తుంది. కాబట్టి ఈ ఆత్మనివేదనము అంటే మన పరమాత్మకు మన ఆత్మను వివాహం చేయడమే ఆత్మనివేదం. ఇదే ఒకే వివాహం, డైవర్స్ వంటిది ఎటువంటిది జరగకుండా చూసుకునే ఒకే వివాహము ఈ ఆత్మ నివేదనము. పరమాత్మతో ఈ జీవాత్ముడు కలిసేదే ఆత్మనివేదనము. సత్యం చెప్పడం అంటే ఆత్మ స్త్రీ, పరమాత్మ పురుషుడు, ఆత్మ సీత, పరమాత్మ రాముడు. మనం ప్రకృతితో సంబంధించిన స్త్రీ తత్వం మనది, పురుషుడు అతను ఒక్కడే. శాస్త్రం చేసే ఏక పురుష, మనమంతా స్త్రీలం, భగవంతుడు ఒక్కడే పురుషుడు. మీరా కూడా ఇదే చెప్పినది. ఒక మహానుభావుడు మీరాను సందర్శించడానికి ఒప్పుకోలేడు, అతను ఆడవాళ్ళని చూడము అన్నాడు. మీరా నవ్వుకుంటూ చెప్పిన ఒకే మాట, నాకు తెలిసి కృష్ణుడు ఒక్కడే పురుషుడు, ఇక్కడ ఇంకో పురుషుడు ఉన్నాడు కాబోలు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే ఆ గోస్వామి వచ్చి మీరా పాదంలో పడి, నువ్వు చెప్పింది నిజమే అమ్మా, నేను కూడా స్త్రీయే, కృష్ణుడు ఒక్కడే పురుషుడు అని ఒప్పుకున్నాడు. అదే విధముగానే ఈ ఆత్మనివేదనం అంటే మనము దేవునితో వివాహం చేసుకోవడమే ఆత్మనివేదనము. ఇదే వివాహము. ఇది జరిగిన వెంటనే మనకు ఇంకో బ్రతుకు రాదు. ఈ బ్రతుకులోనే మనం వైకుంఠవాసము, కైలాసవాసము, ముక్తి, మోక్షము అన్నీ ఈ క్షణంలోనే పొందగలము. తరువాతి విషయాన్ని మనం వెంటనే చూస్తాం. శ్రీమన్నారాయణ శరణం అని ఎప్పుడూ చెప్తూ ఉండండి. శ్రీమన్నారాయణ శరణం చెప్తూ నిద్రపోతే యోగ నిద్ర, మేలుకుంటే సుప్రభాతం, స్నానం చేస్తే గంగా స్నానం, పూజ చేస్తే తిరువారాధనం, బయటికి వెళితే తీర్థయాత్ర, డబ్బు సంపాదిస్తే కర్మయోగము, అదేవిధముగా నిద్రపోతే కూడా యోగ నిద్ర. మన యొక్క జీవితం మొత్తముగా శ్రీమన్నారాయణ శరణము యోగముగా మార్చివేస్తుంది. దాని తర్వాత మన జీవితమే ఇక్కడే వైకుంఠము, ఇక్కడే కైలాసము, ఈ క్షణమే మనకు ముక్తి. శ్రీమన్నారాయణ శరణం, శ్రీమన్నారాయణ శరణం, శ్రీమన్నారాయణ శరణం.